వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో స్టార్స్ అయినప్పటికీ కూడా స్టార్స్లో కూడా తమకంటూ ప్రత్యేక స్థానం ఎందుకు సంపాదించుకున్నారనే క్వశ్చన్ వేసుకుంటే ప్రస్తుతానికి కూడా ఇప్పటికీ కూడా జరుగుతున్నటువంటి సెట్లో ఇంప్రెస్ చేసేటువంటి ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా పట్టించుకోకుండా వాళ్ళు చేస్తున్న డేర్కి గట్స్కి వాళ్ళ కమిట్మెంట్ చూస్తే వారెవ్వ అనాల్సిందే. ప్రస్తుతం రీసెంట్గా ఒక స్టార్ హీరో చేసినటువంటి పనికి గాను బుచ్చిబాబు గారు ఇంప్రెస్ అవ్వడం, అది ట్వీట్ చేయడం, ప్రస్తుతం అదే టాపిక్ వైరల్గా మారుతుంది. ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రీసెంట్గా ఒక స్టార్ హీరో చేసిన పనికి అయితే బుచ్చిబాబు గారు ఇంప్రెస్ అయిపోయి ఇమ్మీడియట్గా ట్వీట్ చేయడం జరిగింది. సో అది షేర్ చేసుకున్న వెంటనే కూడా వైరల్గా మారుతుంది. ఎందుకే ఆ స్టార్ హీరో ఎవరో, ఆ స్టార్ హీరోని చూసి ఎందుకు అంత ఇంప్రెస్ అయిపోవాల్సి వచ్చింది? సహజంగా కొన్ని చెప్పుకోవడానికి ప్లస్ అసెట్స్గా ఉంటాయి, కొన్ని చెప్పుకున్నప్పుడు ఎంబ్రాసింగ్గా ఉంటుంటాయి. ముఖ్యంగా ఈ సెలబ్రిటీలు లేదా రాజకీయ నాయకులు వాళ్ళ గురించి సభాముఖంగా చెప్తున్నప్పుడు కొన్ని అతిశయోక్తులు అనిపిస్తాయి. కొన్ని వాళ్ళ యొక్క త్యాగాలు కానీ ఎఫర్ట్ కానీ వాళ్ళ కృషి వెనక చెప్పినట్టు ఉన్నటువంటి ఫలితాల వెనక ఉన్నటువంటి ఆ కృషి ఏంటో తెలుస్తూ. అలాగే సినిమాల విషయంలో సహజంగా మనకు సినిమా ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. ఆడియో ఫంక్షన్స్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, లేదా చిట్ చాట్ ఈవెంట్, ఇంటర్వ్యూస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ సినిమా కోసం కానీ, ఆ విజయం కోసం కానీ, ఆ ఫలితం రావడం కోసం కానీ ఎంత కష్టపడ్డామని చెప్తున్నప్పుడు వాళ్ళు ఆ వెనక ఎంత కృషి చేశారని ఒక అర్థం వస్తుంటుంది. ఒక్కొక్కసారి అతిశయోక్తుడు అనిపిస్తుంటుంది. అయినా కూడా ఇష్టమైన వ్యక్తులు వాటి గురించి చెప్తున్నప్పుడు కొంచెం తీయదనం అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా హీరోలను అభిమానిస్తుంటాం కాబట్టి అభిమానులు సినిమా హీరో గురించి ఎలా చెప్పినా, అంటే అతిశయోక్తి చెప్పినా, నిజం చెప్పినా, లేదా కల్పితం చెప్పినా కూడా ఇష్టంగా వింటూ ఉంటాం. అట్లా సహజంగా సినిమాల విషయంలో ఆ సినిమా ఆ హీరో ఆ సందర్భంలో ఏం చేశాడు, ఆ ఫిట్నెస్ రావడం కోసం అతను ఆహారాలు మానేశాడని, లేదా ఇది మాత్రమే తిన్నాడని, ఇన్నిసార్లు తిన్నాడని, అంటే లావు కోసం అయితే చాలాసార్లు తిన్నాడు, ఎంత పెట్టినా తినేవాడు, ఇట్లాంటి ఏదో చెప్తా ఉంటాడు. లేదు బక్కగా అవ్వడానికి, స్లిమ్గా అవ్వడం కోసం జరగడానికి తను ఏం తినలేదు, లేదు ఒక దేవుని క్యారెక్టర్ వేస్తున్నప్పుడు తను నిష్టగా ఉన్నాడు, మౌనమే వహించాడు. సహజంగా ఎన్టీ రామారావు గారి విషయంలో పౌరాణిక పాత్రలు వేస్తున్నప్పుడు తను కిరీటం ధరించి, అంటే వేషధారణ కాగానే ఫస్ట్ మేకప్ బొట్టు, తొలిబొట్టు పెడతారు వాళ్ళు. అతనికి సెంటిమెంట్ అది. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆ ప్యాకప్ చెప్పేంత వరకు కూడా ఆ మేకప్ కానీ, ఆ ఆర్నమెంట్స్ కానీ తీయకుండా నిష్టగా ఉంటాడు. అది బహిరంగ రహస్యం, అందరికి తెలిసిన నిజంగా కూడా ఉంటాడు. అంటే ఎవరు చూస్తారులే అని కాకుండా, ఎవరు చూసినా చూడకుండా అంత నిష్టగా ఉండేవాడు. అలాగే సినిమా కోసం కొన్ని సందర్భంలో రిస్క్ షాట్స్ తీస్తుంటారు. సహజంగా ఏంటంటే హీరోలు కొంతవరకు స్టార్టింగ్, అంటే కెరియర్ స్టార్టింగ్లో కావచ్చు, లేదా యంగెస్ట్గా ఉన్నప్పుడు కానీ వాళ్ళు రిస్క్ షాట్స్ తీయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది కూడా పబ్లిసిటీలో ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు. మనం చూసాం పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమాలో తను చేసినటువంటి విన్యాసాలు, ఏళ్ళ మించే వెలుచుకుంటూ పోవడాలు, అట్లాంటివన్నీ కూడా పబ్లిసిటీలో వాడేసుకున్నారు. సో అట్లాంటి సన్నివేశాలు కానీ సినిమా హిట్ అవ్వడానికి మనకు వస్తాయి. అలాగే కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా వాళ్ళు సినిమాకి ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఫీవర్ వచ్చినా కూడా, జ్వరం వచ్చినా కూడా నటిస్తూ ఉంటారు. అదే సందర్భాన్ని ఇప్పుడు పెద్ద చిత్రం విషయంలో రామ్ చరణ్ గారు 105 ఫీవర్తో ఉన్నప్పుడు కూడా తను సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. ఆ పాట ఎఫర్ట్ కోసం, ఆ పాట అంతా రావడం కోసం అని చెప్పేసి బుచ్చిబాబు గారు చెప్పినటువంటి వాక్య. ఇప్పుడే కాదు, జగదేకవీరుడు అతిలోక సుందరి విషయంలో పాటప్పుడు కూడా చిరంజీవి గారు 110 ఏవో ఫీవర్తో కూడా సినిమాలో యాక్ట్ చేశారని. అలాగే కొన్ని సందర్భాల్లో తనొక్కడ ఒక 1 hour 2 hours స్పెండ్ చేస్తే చాలు. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ అయిన తర్వాత కాంబినేషన్స్ ఉంటాయి, ఆర్టిస్ట్ కాంబినేషన్స్ ఉంటాయి. లేదంటే నెక్స్ట్ డే చేసుకుందామంటే ఆ ప్రాపర్టీ సెట్ అవైలబిలిటీ ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు ఫీవర్ ఉన్నా కూడా నటించడాలు కానీ, వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా, ఒక మరణ వార్త తెలిసినా కూడా షూటింగ్ అంతా చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆ కాస్త మరణ వార్త చేసినప్పుడు బహుశా నాకు మంచి సీనియర్ నటుడే, సరిగ్గా పేరు ఐడియా రావట్లేదు, తను ఒక సన్నివేశంలో నటిస్తున్నాడు. ఈలోపు అసిస్టెంట్ వచ్చి టెలిఫోన్ సమాచారం, అంటే అప్పట్లో లేక టెలిఫోన్ సమాచారం చెప్పాడు. 1 నిమిషం పాటు అతని ముఖంలో రంగులు మారాయి. షాట్ రెడీగానే షూట్ కంటిన్యూ చేసేసాడు.
ఏమిటి ఆయన అంటే షూటింగ్ కట్ చెప్పిన తర్వాత ఏంటంటే ఇంటి నుంచి మరణ వార్త వచ్చింది, కానీ ఆ సన్నివేశం చేసేస్తే ఆ క్యారెక్టర్ అయిపోతుంది ఆ రోజుతోటి. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ ఓపికతో ఉండగలిగితే విత్ సినిమా ప్రొడ్యూసర్ నష్టపోరు. ఇట్లాంటి సందర్భంలో కూడా వాళ్ళు సినిమా ప్రొడ్యూసర్ క్షేమం గురించి కానీ క్వాలిటీ విషయంలో చెప్తా ఉంటారు. ఈ మధ్యకాలంలో మన సింగర్ చిత్రకారు కూడా ఎక్సలెంట్ సింగర్ వాళ్ళ అమ్మాయి అమ్మాయి దుబాయ్లో అనుకుంటే స్విమ్మింగ్ పూల్లో కూడా చనిపోయింది. ప్రమాదం చనిపోయినా కూడా నెక్స్ట్ షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి పాట షూటింగ్ గురించి, పాట రికార్డింగ్ గురించి కూడా వచ్చి చేసి వెళ్ళింది సంథింగ్. సో ఇట్లా ఏంటంటే రిస్క్ షాట్స్ లేదా ఇట్లా బాధపడే కానీ ఫీవర్ ఉంటే వల్ల కానీ, ఎందుకంటే తాను ఆ రోజు ఆబ్సెంట్ అవుతే, ఆ రోజు ఆ హీరో కానీ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఆబ్సెంట్ అవుతే, అది చేయకుండా ఉంటే మళ్ళీ కాంబినేషన్స్ కానీ హీరో కాంబినేషన్లు, సైడ్ క్యారెక్టర్ కాంబినేషన్లు, టెక్నీషియన్ కాంబినేషన్స్, సెట్ ప్రాపర్టీ, లొకేషను, ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయితే, ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ సింక్ అవ్వడం అనేది చాలా కష్టం. అలాగే కొన్ని సందర్భంలో షూటింగ్ సందర్భంలో ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి చాలాసార్లు. చిరంజీవి గారి గుండాన హీరో సినిమా సందర్భంలో కూడా కార్ ఫ్రాక్చర్ అయినటువంటి సందర్భం. ఈ మధ్యకాలంలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రం తాలూకు ఇక అట్లా ప్రతి హీరోకి చిన్న కుడి ఎడమ ఏదో అందరి హీరోలకు యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న ప్రతి హీరోలకు ఏదో ఒక గాయం అయితేనే ఉంటుంది, లేదా సెట్లు ఏదో ప్రమాదం జరుగుతుంది, ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆ సన్నివేశాన్ని అప్పటికి ఆపేస్తే ఆ షూటింగ్ పాల్గొనకుండా ఉంటే ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది. సో వృత్తి పట్ల వాళ్ళ డెడికేషన్గా గుర్తించాలి. అట్లా మన రామ్ చరణ్ గారు వృత్తిరీత్యా కాకుండా వాళ్ళ ఫ్యామిలీ అంటే హీరో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఆ క్రమశిక్షణ కానీ ఆ లెగసీని మెయింటైన్ చేస్తున్నటువంటి నటుడు కాబట్టి ఖచ్చితంగా క్రమశిక్షణ గల నటుడిగా చెప్పొచ్చు. అట్లాగే ఆ ఫీవర్ వచ్చినా కూడా ఎట్లయితే ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు, పర్లేదు, కానీ షూటింగ్లో 10 నిమిషాలు పక్కకు రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ వెంటనే తన క్యారెక్టర్ ఏదో తన స్టెప్స్ లేదా పాటలు 4 డైలాగులు చేసి వెళ్ళి రెస్ట్ తీసుకొని ప్రొడ్యూసర్ కోసం ఇబ్బంది పడకుండా చేస్తున్నటువంటి విధానాన్ని అయితే వృత్తిపరంగా అంకిత భావంగా చూడొచ్చు. థ్యాంక్ యూ సార్.